పస్కా పండుగ రోజున వాళ్ళు గొర్రెను వధించారు. ఇప్పుడు అదే పస్కా పండుగ రోజున యేసు ప్రభు కూడా వధింపబడాలి. యేసయ్య ఎప్పుడైతే వధింపబడ్డాడో అప్పటి నుంచి పస్కా పండుగ వెళ్ళి దేవుని బిడ్డ గుడ్ ఫ్రైడేగా మనందరము కూడా చేసుకుంటా ఉన్నాం. యేసు ప్రభువు ఎంత గొప్పగా దేవుని బిడ్డలారా ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడంటే, యేసయ్య యెరూషలేముకి ఈ పస్కా పండుగలో పాల్గొనడానికి మట్లాదివారం రోజే ఆయన వెళ్ళాడు. ఈలోపు ఈ వారంలో ఆయన మీద నిందలు మోపడము, చివరికి మరణానికి అప్పగించడం జరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి దేవుని బిడ్డలారా కరెక్ట్గా ఆ పస్కా పండుగ వచ్చే రోజు వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, యేసయ్య ఏ రోజు పస్కా పశువుగా వధింపబడాలో ఆ రోజు వచ్చేంత వరకు మనుష్యులను, రాజులను, పరిస్థితులను, నిర్ణయాలను, ఆలోచనని అన్నిటినీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. యేసయ్య అంతకు ముందు రోజే బలవచ్చు కదా, ఆ 2 రోజుల్లోనే బలైపోవచ్చు కదా. నో, జరగదు అది. ఆ పస్కా పశువుగా వచ్చాడు కాబట్టి ఆ పస్కా పండుగ రోజునే యేసు ప్రభువు బలి కావాలి. అందుకే చూడండి, యేసు ప్రభునంట దేవుని బిడ్డలారా అక్కడికి ఎక్కడికి తిప్పుతున్నారట, కోర్టులకి. ఫస్ట్ యెరూషలేము నుంచి పిలాతు దగ్గర తీసుకువెళ్ళారు. ఆ పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకొచ్చారు గలిలయకి. ఇప్పుడు ఈ హేరోదు ఏమీ న్యాయం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఇదంతా ఏమన్నా సింపుల్గా జరిగింది అనుకుంటున్నారా? యెరూషలేము నుంచి ఆ పిలాతు దగ్గరికి సుమారుగా 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇప్పుడు ఆ పిలాతు దగ్గర నుంచి ఈ హేరోదు దగ్గరికి సుమారుగా 90-80 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి ఒక 90-80 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ని కిలోమీటర్లు యేసయ్యని తిప్పుతున్నా, ఏ రోజు గడుస్తున్నా ఆ టయానికి యేసయ్య ఎక్కడ బలవ్వాలో, ఎప్పుడు బలవ్వాలో అన్నిటినీ కూడా ఆ రాజుని, దేవుని బిడ్డలారా ఆ పిలాతుని, ఈ రాజుని, అధికారుల్ని అన్నిటినీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకుని యేసయ్య ఏ రోజు బలి కావాలో ఆ రోజే బలి కావడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏ రోజు బలి కావాలో ఆ రోజే కాకుండా ఎక్కడ బలవ్వాలో అక్కడే బలవుతున్నాడు. ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతమైనటువంటి ఆ యెరూషలేములో యేసు ప్రభు పస్కా బలిగా మారిపోయాడు. ఆయన శిలువ మీద మరణించాడు. ఆ శిలువ మీద ఆ పస్కా పశువుగా మరణించిన తర్వాత చూడండి, అక్కడ నుంచి ఆ సువార్త నలువైపులా ప్రకటించబడుతుంది. చూడండి, ఈ యేసయ్య తల్లి ఎక్కడ ఉండేదంటే నజరేతులో ఉండేది. కానీ యేసయ్య ఎక్కడ పుట్టాలని బైబిల్ చెప్తుందంటే బెత్లెహేంలో పుట్టాలి. ఇప్పుడు నజరేతులో ఉండే ఆమె నెలలు నిండిపోతున్నాయి. మరి అక్కడే పుట్టేస్తే దేవుడు పుట్టినాడు. అక్కడ ఒక శాసనం పుట్టించి, ఒక రాజును ప్రేరేపించి, దేవుని బిడ్డలారా ఎవరెవరు యూదులు ఉన్నారో వాళ్ళందరూ సొంత గ్రామాలకు రావాలి, బెత్లెహేం రావాలన్నాడు. వెంటనే వాళ్ళమ్మ నిండి గర్భిణితో వచ్చింది. అక్కడ కరెక్ట్గా అక్కడ నెల నిండిపోయి అక్కడే కనేసింది వాళ్ళమ్మ. అక్కడ నిండిపోయి కనడం కాదు, యేసయ్యను అక్కడ కనాలి, ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి చూడండి, యేసయ్య ఎక్కడ పుట్టాలో, దేవుని బిడ్డ ఏ స్థలంలో మరణించాలో, ఏ రోజు మరణించాలో అన్నీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకుని యేసయ్యను అక్కడ ఎలా జరిగించాలో అలా జరిగించాడు. దాని మూలంగానే దేవుని వాక్యం వ్యర్థం కాలేదు. ఎక్కడ ఏ వాక్యం చెప్పినా అన్ని వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి దేవుని బిడ్డలారు. కాబట్టి ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, దేవుని నమ్ముకున్న నీవు పస్కా పశువుగా ఆయన అంగీకరిస్తే నీ జీవితంలో ఎప్పుడు ఏది ఎలా ఎక్కడ జరగాలో అంతా కూడా ఆయన తన స్వాధీనంలో పట్టుకొని అన్నీ జరిగిస్తాడు నీ జీవితంలో. ఎటువంటి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తా ఉన్నామో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని బిడ్డలారా అది ఏదైనా కావచ్చు, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, దేవుని ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నావో అదంతయు కూడా ఆయన నమ్ముకున్న యేసయ్యలాగా నువ్వు ఉంటే ఎక్కడ పుట్టాలో, ఎక్కడ ఏ రోజున అది జరగాలో అంతా కూడా ఆయన కంట్రోల్ పెట్టుకుని యేసయ్య జీవితంలో ఎలా జరిగించాడో
ఆయన నమ్ముకున్న మన జీవితంలో కూడా ఎప్పుడు ఏది జరగాలో అది జరిగించి నేను దీవించేస్తాను. ఈలోపు యేసయ్యకు బాధ కలిగింది. ఈలోపు వాళ్ళు తిట్టారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, అన్నీ ఓకే. కానీ యేసయ్య జీవితంలో జరిగించాల్సిన ఆ పస్కా బలి జరిగించాడు దేవుడు. యేసయ్య జీవితంలో ఆయన ఇవ్వాల్సిన రక్షణ అందరికీ ఇచ్చాడు దేవుడు. యేసయ్యను నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళాడు, మహారాజుగా మార్చాడు. ఆయన ద్వారా మనలందరినీ కూడా జీవిస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య దేవుడికి అంత ప్రియమైన బిడ్డ. నువ్వు యేసయ్యకు ప్రియమైన బిడ్డగా బతుకు, అంతే. ఇంకేం చెప్పను. ఇంకా నీ జీవితంలో ఏదైనా జరగనాయి, మనుషుల ఆలోచనలు కావచ్చు, దేవుని బిడ్డ ఏ నిర్ణయాలైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ జరగాల్సినటువంటి అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగించుటకు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. అది ప్రభుత్వమైన, అధికారులైన, మనుషులైన, ఏదైనా. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది యేసులో. అది సమస్తము కూడా ఆయన కంట్రోల్ చేసి నీ జీవితాన్ని జరిగించాలంటే ఆయనకి ప్రియమైన బిడ్డగా నువ్వు మారిపో. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదో నాకు తెలియదు దేవుని బిడ్డలారా. ఈరోజు ఏ సమస్య అయినప్పటికీ కూడా యేసయ్య దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. కాబట్టి రిసీవ్ దిస్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం టుడే. దేవుని బిడ్డ, ఇదే ఈరోజు ఈ మంచి శుక్రవారం రోజున నీకు ఇస్తున్న గొప్ప బహుమానం.